సో మొదటిగా మనం టీజీఓబీ ఎంఎంఎస్ న్యూ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలండి. సో నెక్స్ట్ ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అనే లింక్ కనిపిస్తుందండి. అక్కడ మీరు క్లిక్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం చూస్తే కనుక రాజీవ్ యువ వికాసం పథకం యొక్క అప్లికేషన్ ఫామ్ అండి. సో ఇక్కడ స్టార్టింగ్ చూడండి, అప్లికేషన్ నెంబర్. సో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అంటే మీరు ఆల్రెడీ ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుందండి. సో అది ఇక్కడ రాయాలండి. నెక్స్ట్ కార్పొరేషన్ పేరు అంటే మీ యొక్క క్యాస్ట్ ఎస్సీ ఆర్ ఎస్టీ, మైనారిటీస్, క్రిస్టియన్, బీసీ, ఎంబీసీ, ఈబీసీ. సో ఇందులో మీ యొక్క క్యాస్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ నెక్స్ట్ డిస్టిక్, మీ ఏదైతే డిస్టిక్ ఉందో ఆ యొక్క డిస్టిక్ ఇక్కడ రాయాలండి. నెక్స్ట్ మీ యొక్క మండలం అనేది రాయాలి. నెక్స్ట్ విలేజ్, మీరు ఏ యొక్క గ్రామం అయిందో ఆ యొక్క గ్రామం పేరు రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ రాయండి. తర్వాత మీరు ఒక మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. ఇక్కడ మొబైల్ నెంబర్ 1 and 2 అంటే మీ యొక్క పర్సనల్ నెంబర్ అండ్ ఇంకా ఆల్టర్నేట్ నెంబర్ ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ యొక్క నెంబర్ రాయాలండి. సో నెక్స్ట్ అప్లికెంట్ డీటెయిల్స్ అనేది ఉండండి, 7th పాయింట్. నెక్స్ట్ అక్కడ ఆధార్ నెంబర్, ఆ తర్వాత నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మీ యొక్క ఆధార్లో ఎలా మీ యొక్క పేరు ఉందో అదే ఎంటర్ చేయాలండి. నెక్స్ట్ మీ ఫాదర్ ఆర్ హస్బెండ్ అంటే మీ యొక్క తండ్రి లేదా భర్త పేరు. తర్వాత మీ యొక్క జెండర్ అండి, మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇంకా మీ యొక్క ఏజ్ ఏదైతే ఉందో అది అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ యొక్క విద్యా అర్హతలు అనేది ఇక్కడ రాయాలండి. తర్వాత మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. లేదంటే మీ యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మీ యొక్క ఆదాయం ఎంత సంవత్సరాల ఆదాయం అనేది ఇక్కడ రాయండి, యాన్యువల్ ఇన్కమ్ అనే దగ్గర. నెక్స్ట్ క్యాస్ట్, కుల ధృవీకరణ పత్రం అనేది మీ సేవ ద్వారా ఉన్న మీ యొక్క నెంబర్ ఇక్కడ రాయండి. నెక్స్ట్ క్యాస్ట్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్ క్యాస్ట్. తర్వాత మీ యొక్క ఆక్యుపేషన్ అంటే మీ యొక్క వృత్తి అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వల్నరబుల్ గ్రూప్స్ ఏమైనా ఉంటే అది మెన్షన్ చేయండి. నెక్స్ట్ దివ్యాంగుల ధృవీకరణ పత్రం అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి, ఆ యొక్క నెంబర్ అనేది మెన్షన్ చేయండి. నెక్స్ట్ సెక్టర్, వ్యవసాయం, వ్యాపారం, ఇతర వివరాలు ఏమైనా ఉంటే అక్కడ రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ పథకం పేరు, వివరంలో అంటే మీరు ఏదైతే పథకానికి మీరు అప్లై చేసుకుంటారో ఆ యొక్క పథకం పేరు, దాని యొక్క వివరాలు మీరు రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ దాని యొక్క యూనిట్ కాస్ట్ అనేది ఎంత ఉందో కూడా మీరు అక్కడ రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఆర్థిక సహాయం రకం, నాన్ బ్యాంక్ లింకేజ్ అండ్ బ్యాంక్ లింకేజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ పట్టాదారు పాస్బుక్, మీ యొక్క పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క ల్యాండ్ది అది ఒకటి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ భూమి విస్తరణ ఎంత అనేది, ల్యాండ్ ఎకర్స్, ఇన్ ఎకర్స్ అనేది అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క బ్యాంక్ వివరాలు అనేది ఉందండి. సో అక్కడ మీ యొక్క బ్యాంక్ పేరు, ఏ బ్రాంచ్ అనేది, ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇక లాస్ట్లో పాన్ నెంబర్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ కింద ఇచ్చారు, చదవండి. పైన పేర్కొన్న వివరాలు నిజమని నేను ఇందు మూలంగా ధృవీకరిస్తున్నాను. గత 5 సంవత్సరాలలో నేను లేదా నా కుటుంబ సభ్యులు కార్పొరేషన్, ప్రభుత్వం నుండి ఎలాంటి సబ్సిడీని పొందలేదని కూడా ప్రకటిస్తున్నాను. ఏదైనా సమాచారం తప్పుగా తెలితే నా రిజిస్ట్రేషన్ రద్దుకు బాధ్యత వహిస్తానని మరియు కార్పొరేషన్ ప్రభుత్వం చేపట్టే చర్యలకు నేను అంగీకరిస్తానని ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అంటే మీ యొక్క సంతకం అనేది ఇక్కడ పెట్టాల్సి ఉంటుందండి. సో ఇక్కడ జతపరచవలసినవి ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆహార భర్తల కార్డ్, అవసరమైన మేరకు జతపరచాల్సిన సంబంధించిన ధృవీక పత్రాలు, వికలాంగుల ధృవీకరణ పత్రం, విద్యార్థులు
ఏదైతే ట్రైనింగ్ మరియు పొందిన ధృవీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇవన్నీ కూడా ఈ యొక్క ఫామ్కి మీరు జతపరచాల్సి ఉంటుందండి. సో ఇక్కడ గమనికని చూడండి, అభ్యర్థులు పూరించిన దరఖాస్తు ఫామ్ని అవసరమైన పత్రాలతో పాటు సంబంధిత మండల ఎంపీడీఓ ప్రజాపాలన సేవా కేంద్రం మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలి. సో ఇక్కడ ఎంపీడీఓ లేదంటే మున్సిపల్ కార్యాలయంలో మీరు ఈ యొక్క ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.